luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home, anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9 Plus. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అరెస్ట్. రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా రహీల్. దుబాయ్ నుండి వస్తుండగా అదుపులోకి. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్. కాసేపట్లో తీర్పు ఇవ్వనున్న ఢిల్లీ కోర్టు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఎమ్మెల్సీ. పార్లమెంట్లో మన గొంతు ఉండాలి. బండి సంజయ్ 5 ఏళ్లలో రూపాయి తేలేదు. తెలంగాణ అభివృద్ధే నా ధ్యేయం అన్న వినోద్. 11వ రోజుకి జగన్ బస్సు యాత్ర. వెంకటాచలంపల్లి నుండి నేడు టూర్. మధ్యాహ్నం వినుకొండలో భారీ రోడ్ షో. పెదకూరపాడులో చిచ్చు పెడుతున్నారు. ప్రజాగళం సక్సెస్ ను తట్టుకోలేకే దాడులు. విధ్వంసం వైసీపీ పనే అన్న భాష్యం ప్రవీణ్. సీఎం జగన్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు. కోడ్ ఉల్లంఘించారని టీడీపీ కంప్లైంట్. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. మా అధ్యక్షుడిగా మళ్లీ మంచు విష్ణు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు. మా బిల్డింగ్ పూర్తయ్యే వరకే అంటూ క్లారిటీ. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు. భారీగా హాజరవుతున్న భక్తజనం. కిటకిటలాడుతున్న ఆలయ పరిసరాలు. కర్నూలు ఆసుపత్రిలో ఘర్షణ. హల్చల్ చేసిన ప్రైవేట్ ల్యాబ్ సిబ్బంది. చితకబాదిన పేషెంట్ల బంధువులు. ఖమ్మం అడవుల్లో వన్యప్రాణుల వేట. 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. విదేశీ తుపాకీ స్వాధీనం. కర్ణాటకలో హవాలా మనీ కలకలం. బళ్ళారిలో 5.5 కోట్ల డబ్బు సీజ్. 3 కిలోల బంగారం స్వాధీనం. హరిద్వార్లో భక్తుల పుణ్యస్నానాలు. అమావాస్య సందర్భంగా పూజలు. కిటకిటలాడుతున్న పవిత్ర గంగానది. మోదీ రోడ్ షోలో అపశృతి. మధ్యప్రదేశ్ జబల్పూర్లో కుప్పకూలిన వేదిక. బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు. కాంగ్రెస్ వైఫల్యాలకు బాధ్యత ఎవరిది? మళ్లీ ఓడిపోతే బ్రేక్ తీసుకోవాలి. రాహుల్ టార్గెట్ గా పీకే ఘాటు వ్యాఖ్యలు. సందేశ్ కలి దోషులకు కఠిన శిక్ష తప్పదు. జల్పాయిగురిలో మోదీ హెచ్చరికలు. దోషులకు టీఎంసీ అండ ఉందని ఆరోపణ.